సార్ నేను అస్సలు ఎండకే ఎళ్ళను. నేను అసలకి ఎండలో తిరగను. నేను బయటనే ఉండను. నేను అసలు ఇంట్లోనే ఉంటాను. 4 గోడల మధ్యలో ఉంటాను. అయినా గాని నాకు టానింగ్ ఎలా వస్తుంది సార్? నాకు నలుపు ఎందుకు అవుతుంది? అని చాలామంది అడుగుతూ ఉంటారు. మనం గమనించాల్సిందేంటంటే సన్‌లైట్ వెలుతురు అనేది మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సూర్యుడు వెలుతురు. అంటే సూర్యుడు దగ్గర గాని అంటే ఎండకుండటం కానీ, లేకపోతే బయట ఉండాల్సిన అవసరం లేదండి. సన్‌లైట్ అనేది మనకి రెగ్యులర్‌గా చర్మం పైన పడుతున్నప్పుడు అలాంటప్పుడు చర్మ కణాల్లో మనకి నల్ల కణము మెలనోసైట్ ఏదైతే చెప్పానో అది మెలనిన్ ప్రొడక్షన్ అనేది చేయటం దాని సహజం. దాని బాధ్యత. సో, మనకి సన్‌లైట్ అలా పడుతున్నప్పుడు కంటిన్యూయస్‌గా దానికి హార్మ్‌ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఉంటుంది కాబట్టి, దానికి అక్కడ ప్రొటెక్షన్ కోసమని మెలనిన్ ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతుందనమాట. ఆ లేయర్ లాగా ఫార్మ్ అయిన దాన్నే మనము ఇమ్మీడియేట్ పిగ్మెంట్ డార్కెనింగ్ కానీ, టాన్‌గా కానీ అంటామనమాట. ఇమ్మీడియేట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అనేది ఒక సైంటిఫిక్ టర్మ్ అండి. టాన్ అనేది ఒక కామన్ టర్మ్ అనమాట. సో, ఇలా ఇమ్మీడియేట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అనేది అయ్యిన దానికి మనకి ఎప్పుడైనా గాని మనకి నలుపైనట్టుగా కనిపిస్తారు. కొంతమంది ఇమ్మీడియేట్ టానర్స్ ఉంటారండి. ఇమ్మీడియేట్ టానర్స్ అనంటే మనం చర్మం ఇలా నలుపు ఇమ్మీడియేట్‌గా అయిపోతుందనమాట. ఎలా? ఇప్పుడే నేను ఇలా 15 నిమిషాలు ఇలా బయటికెళ్ళేసి వస్తాను అని చెప్పి బయలుదేరుతారు కదండీ! ఇలా 10 నిమిషాలు అలా బయటికెళ్ళేసి రాంగానే వెనక్కి రాంగానే ముఖమంతా చర్మము, తర్వాత చేతుల పైన ఉన్న చర్మము అంతా నల్లగా అయిపోతుందనమాట. అది ఒక రోజు మళ్ళీ 2 రోజులు కాంగానే మళ్ళీ నార్మల్‌గా వచ్చేస్తుందనమాట. వీళ్ళని ఇమ్మీడియేట్ టానర్స్ అని అంటారనమాట. ఈ ఇమ్మీడియేట్ టానర్స్ ఏంటనంటే వాళ్ళు ఇంకా రిపీటెడ్‌గా సన్ ఎక్స్‌పోజర్ అవుతూ ఉంటే దానివల్ల ఇంకా ఎక్కువగా టాన్‌గా మారిపోతూ ఉంటుంది. ఇలా ఈ విధంగా టాన్‌గా మారిపోవటంతోటి చర్మంలో మనకి నలుపనేది పేరుకుపోతూ ఉంటుంది.